సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆసుపత్రిలో వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పలు సమస్యలు ఉన్నాయని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ అన్నపూర్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మన ఆర్థోపెడిక్ చెప్పారు మన పేషెంట్స్కి ఏదో లేదని సా అన్నారు, ఏదో హ్యామర్ అన్నారు, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ అవి అదే అవన్నీ పెట్టి రేట్ కాంట్రాక్ట్ మాట్లాడి చెప్తారు వాళ్ళ అమౌంట్ అమౌంట్లో అమ్ముకునేటప్పుడు settle this thing only. Money on this, they not wait for the. They are doing decent work. Surgery, they think they are doing decent work. But surgeries everywhere they are saying they are doing good work and all that. ఇంకేదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి సార్, బికాజ్ మాకేమి ఇది కావాలని కాదు. ఇంకేదైనా అవుట్లెట్ ప్రొవిజన్ ఉందా? ఇరిగేషన్ కాలువలలో ఇవ్వద్దు, వాళ్ళు ఇది ఆర్దలకి వాడుకుంటున్నారు ఇక్కడ చెరువు. అదే సో ఎందుకంటే దానికి ఆనుకొని ఉంది అది. వాటర్ ఇస్ గెటింగ్ కంటామినేటెడ్. ఇంకేం సొల్యూషన్? అదే విధంగా ఎనీ సొల్యూషన్? చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా ఏంటంటే దాని నుంచి జనరేట్ అయినటువంటి ఆక్సిజన్ 93-94% వస్తుంది. మనకి ఇక్కడ హాస్పిటల్లో అవసరం పడే ఆక్సిజన్ ఏంటంటే 100% ఆక్సిజన్ కావాలి. మెయిన్గా డెలివరీ కేసెస్ కానీ ఆస్తమా పేషెంట్ ఎవరికైతే ఆక్సిజన్ అవసరం వస్తుందో వాళ్ళకి 100% ఆక్సిజన్ ఇస్తేనే బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో తప్పనిసరి చాలా హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటికి కూడా మెయింటెనెన్స్ విషయంలో ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కంటిన్యూస్గా డైలీ దాన్ని ఆన్లో పెట్టాలి. దాని బిల్ వచ్చేప్పటికి మంత్లీ 40,000, 50,000 బిల్స్ వస్తున్నాయి. అంత పేషెంట్కి అదే పైసలో 40-50,000 బిల్ ఇచ్చే దాంట్లోనే మన వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చేసి పేషెంట్స్కి ఇవ్వగలుగుతున్నారు అంతకంటే తక్కువ రేటు. సో అందుకని దాన్ని కొంచెం తక్కువ పెట్టడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మళ్ళీ అట్లాంటి కోవిడ్ లాంటి పరిస్థితి వస్తే మనం రిప్లేస్ చేసుకోవడానికి అవన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ చెక్ చేయమని చెప్పాము. అవన్నీ ఫంక్షనల్ విధానాలు కూడా చెక్ చేసుకుంటాం. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు వాడుకోవడానికి ఆ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. ఏం బయటికి పారేయటమో లేదా యూజ్ చేయట్లేదు అనేటువంటిది మాత్రం అప్రోచ్ ఉంది. ఇక్కడ ఈ మహిళ ఇక్కడ మామూలు గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ అనేది చేస్తారు. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ సిద్దిపేటలో ఇప్పుడు తెలిసి ఎక్విప్మెంట్ కూడా మేము గవర్నమెంట్కి రాస్తాము. ఎక్విప్మెంట్ పర్చేసింగ్లో ప్రారంభించాము. తెలంగాణ వైద్య విధాన పరిషత్ చైర్మన్ కమిషనర్ డాక్టర్ అజయ్ గారు మన దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన మా హాస్పిటల్లో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్విప్మెంట్లో కానీ అదేవిధంగా అక్కడ కొన్ని ఈ సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ బయటికి పోవడం ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా కూడా మీరు స్పందించి దాన్ని మీరు ఫేవరబుల్గా దానికి కావలసిన నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో తను ఆర్డర్స్ మేరకు తను ఇవాళ రావడం జరిగింది. దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఏదైతే బొక్కల చికిత్స పొందనీకి ఏదైతే ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉందో అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పళ్ళ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, కానీ డాక్టర్ చూడడానికి కుర్చీ లేదు, దానికి ఎక్స్రే లేదు, అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ సమస్య ఉంది. ఖచ్చితంగా కూడా ఈ గలీజ్ నీళ్లు బయటకు పోయి పొలాల పక్కకి చేరువాపూర్ ఉన్నది, ఇక్కడ దుబ్బాక రైతులు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ సెప్టిక్ ట్యాంక్ సమస్య కూడా ఈ నెల లోపల నేను ఖచ్చితంగా పూర్తి చేసి దాన్ని సెటరేట్ చేస్తానని తను ఇవాళ చెప్పడం జరిగింది. సో ఇవాళ అదేవిధంగా అక్కడ పేషెంట్లు దాని తర్వాత మన దుబ్బాక వాసులు చాలామంది వచ్చి ఈ గర్భవతి లేకపోతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి స్కానింగ్ మిషన్ లేదు ఇక్కడ హాస్పిటల్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా సిద్దిపేట పోయే అవసరం లేదు, మీకు స్కానింగ్ మిషన్ కూడా త్వరలోనే నేను ఏర్పాటు చేసి ఇక్కడ
మీకు సప్లై చేపిస్తాను తను అది కూడా చెప్పడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.